హాయ్ అండి. ఈ రోజు మనము రివ్యూ ఇవ్వబోయే ఫోక్ సాంగ్ వచ్చేసి నా చెల్లెమ్మ అనేసి పార్ట్ 3 సాంగ్ ను మీ ముందుకు తీసుకురావడం జరిగింది అన్నట్టుగా. ఇక ఈ సాంగ్ విషయానికి వచ్చినట్టయితే ఈ సాంగ్ చాలా చాలా బాగుందండి. ఎమోషనల్ గా మీ అందరికి కనెక్ట్ అవుతుంది అనేసి చెప్పొచ్చు. చాలా వరకు హార్ట్ టచింగ్ సాంగ్ అనేసి చెప్పొచ్చు అన్నట్టుగా. అంత బాగుంది అన్నట్టుగా నాకైతే ఈ సాంగ్ చాలా బాగా నచ్చిందండి. ఇంతకీ ఈ సాంగ్ యొక్క స్టోరీ ఏంటి అనేసి అంటే, ప్రాణంగా చూసుకున్నటువంటి చెల్లి చనిపోతే ఎంత బాధేస్తుంది అనేసి ఈ సాంగ్ లో చూపించడం జరిగింది అన్నట్టుగా. ఈ తన చెల్లి చనిపోయిన తర్వాత తను చేసిన తప్పులన్నీ తన సమాధి దగ్గర కూర్చొని బాధపడుతూ తను చేసిన తప్పులన్నింటినీ ఈ పాట రూపంలో తెలపడం జరుగుతుంది అన్నట్టుగా. చాలా వరకు తల్లిదండ్రులైనా, అన్నలైనా, అక్కలైనా వాళ్ళ ఒక అమ్మాయిని ఒక అబ్బాయికి ఇచ్చి చేస్తున్నారు అనేసి అంటే గనక వాళ్ళ వెనుకున్న ఆస్తిపాస్తులను చూస్తారే గాని గుణాన్ని చూడరు అనేసి ఎస్పెషల్గా ఈ సాంగ్ లో చూపించినటువంటి మెసేజ్ అన్నట్టుగా. ఎవరైనా సరే ఆస్తిపాస్తులు చూడొద్దు, గుణం చూసి ఇవ్వాలి అనేసి ఈ సాంగ్ యొక్క ఇంటెన్షన్ అన్నట్టుగా. సాంగ్ లో మాత్రం యాక్టింగ్ మాత్రం హీరో గారు అయినటువంటి యాక్టింగ్ చాలా బాగా చేయడం జరిగిందండి. ఇంతకీ ఈ సాంగ్ లో యాక్టింగ్ చేసిన వారు ఎవరనేసి అంటే గనక మోహన్ మారెపల్లి గారు అండ్ జాను భార్గవి గారు, అన్వర్ గారు, అనిత గారు, ప్రశాంత్ సముద్రాల గారు, మురళి అనిశెట్టి గారు యాక్ట్ చేయడం జరిగింది అన్నట్టుగా. చాలా బాగా యాక్ట్ చేశారండి. ఈ సాంగ్ ఇంత బాగా వచ్చింది అనేసి అంటే గనక ఇందులో వర్క్ చేసినటువంటి లిరిక్స్ రాసినటువంటి వారిది కానీ, మ్యూజిక్ ఇచ్చినటువంటి వారిది కానీ, సింగర్స్ ఇది కానీ, యాక్టర్స్ ఇది కానీ చాలా మందిది ఎఫర్ట్ ఉందనేసి చెప్పొచ్చు. ఈ సాంగ్ చాలా బాగుందండి. పార్ట్ 1 పార్ట్ 2 ఎంత బాగా హిట్ అయ్యాయో సో ఈ పార్ట్ 3 కూడా అంతే బాగా హిట్ అయింది అనేసి చెప్పొచ్చు. ఎమోషనల్ గా మీ అందరిని కనెక్ట్ చేస్తుంది అనేసి ఈ సాంగ్ నేను మీ కూడా తీసుకురావడం జరిగింది. మీ అందరు ఈ సాంగ్ ఈ రాఖీ పౌర్ణమి సందర్భంగా 100% ఎమోషనల్ గా ఫీల్ అవుతారనేసి ఈ సాంగ్ నేను మీ ముందు తీసుకురావడం జరిగిందండి. చాలా బాగుందండి. మీ అందరు తప్పక చూడండి. మనం చేసే చిన్న చిన్న తప్పులు మనల్ని ఎంత బాధిస్తాయి అనేసి ఈ సాంగ్ లో కూడా చూపించడం జరిగింది అన్నట్టుగా. చాలా వరకు కన్నీళ్ళు ఆగవనేసి నేను చెప్తున్నాను. మీ అందరికి 100% హార్ట్ టచింగ్ అవుతుందని ఈ సాంగ్ తప్పక చూడండి. మీ అందరికి నచ్చుతుంది. థ్యాంక్ యూ.